ఇండియన్ ట్రెడిషనల్ బేబీ ఫెయిర్నెస్ బాత్కి కావాల్సినటువంటి పదార్థములు ముందుగా వెన్నపూస అంటే బటర్. ఇది ఓన్లీ బేబీస్కి అప్లై చేసేటప్పుడు ఫ్రెష్గానే తీసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది బయట దొరికేటువంటి వాటిని తీసుకోకండి. ఇంట్లో తయారు చేసుకున్న దాన్ని తీసుకోండి. ఇది మనం మసాజ్కి ఉపయోగిస్తాము. అలాగే సాఫ్రాన్ని కాసేపు పాలల్లో ఉంచాను. సాఫ్రాన్ ఫస్ట్ బేబీ మసాజ్కి మనం మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఈ ఫ్రెష్ బటర్ని తీసుకోండి. ఈ ఫ్రెష్ బటర్ తీసుకొని ఇందులో సాఫ్రాన్ మిల్క్ కొద్దిగా వేయండి. వేసి దీన్ని బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇది బాగా ఒక క్రీమీ లాగా బాగా మిక్స్ అయిపోయింది. దీన్ని బేబీకి ఫస్ట్ బాగా మసాజ్ చేయండి. మీరు రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేస్తూ ఉంటారు కదా, అలాగా ఆయిల్ కాకుండా మీరు దీన్ని మసాజ్కి ఉపయోగించండి. మసాజ్ చేసిన తర్వాత 1/2 అవర్ వరకు వాళ్ళకి స్నానం చేయించకండి. స్నానం చేయించడానికి నేను ఒక బాత్ పౌడర్ చూపిస్తాను. దాన్ని తయారు చేసుకుని దాన్ని వాడండి. బేబీ బాత్ పౌడర్కి కావాల్సినటువంటివి పచ్చనగపప్పు అంటే బేసన్ దాలు, అలాగే రైస్ అంటే బియ్యము 1 కప్పు, ఇది కూడా 1 కప్పు, అలాగే పచ్చపెసలు అంటే గ్రీన్ గ్రామ్ ఇవి 1 కప్పు. ఇవి మూడింటిని ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని వీటిని మిక్సీ పట్టించండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ పౌడర్ ఇలా వస్తుంది. మీకు ఎంత క్వాంటిటీ కావాలనిపిస్తే అంత ఈ పౌడర్ని తీసుకోండి. ఇది పిల్లలకి కాబట్టి చాలా మెత్తగా పౌడర్ని చేసుకోండి. తర్వాత ఇందులో మనం ఇదివరకు చేసుకున్నటువంటి సాఫ్రాన్ మిల్క్ని ఇందులో మొత్తం యాడ్ చేసేసేయండి. తర్వాత తగినంత వాటర్ పోసి బాగా కలబెట్టండి. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పిల్లలకి దీంతో నలుగు పెట్టి స్నానం చేయించండి. పిల్లలు పుట్టినప్పటి నుండి బటర్తో అంటే వెన్నపూసతో మసాజ్ చేసి ఇలాగ నలుగు పెట్టి ప్రతిరోజు స్నానం చేయించడం వల్ల వాళ్ళ కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేనందున వాళ్ళకి ర్యాషెస్ ఏమీ వచ్చేదానికి అవకాశం ఉండదు. మీరు ఈ నలుగులో కావాలంటే కొద్దిగా పసుపును కూడా అంటే టర్మరిక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ చాలా కొద్ది మొత్తంలోనే తీసుకోండి. అంటే 1/4 స్పూన్ మాత్రమే తీసుకోండి. ప్రతిరోజు మీరు దీంతో మసాజ్ చేసి ఇలా నలుగు పెట్టారంటే మీ పిల్లలు చాలా కలర్ వస్తారు. మీరు దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ ఫ్రెష్ బటర్ మాత్రమే తీసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టింది కానీ బయట మార్కెట్లో దొరికేది కానీ పిల్లలకి యూజ్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.